ఇప్పుడు నార్వే రాజధాని ఓస్లో మరి ఇటువంటి నార్వే పర్యటనలో ప్రధానంగా నార్వే అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ ఆఫ్ నార్వే రాజు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారికి ప్రజెంట్ మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా నీకు 5 దేశాల పర్యటన ఆర్డర్ చెప్పాను. చూడండి, ప్రతి వీడియో వాచ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఎందుకంటే వీడియోకి సీఎం మోడీ గారు ఏ దేశ పర్యటనలో ఏ అవార్డులు తీసుకున్నారు, ఏ ఒప్పందాలు చేపట్టారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూనే వస్తున్నాం. కాబట్టి మోడీకి నార్వే ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఏంటి సార్ అంటే, అంతర్జాతీయ అంశాల ప్రధానంగా మోడీకి నార్వే ప్రభుత్వం ఇచ్చిన అవార్డు పేరు గ్రాండ్, అంటే ఆప్షన్ లో సేమ్ అదే ఉంటుంది, క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్, గుర్తుపెట్టుకోవాలి, నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్వే ఎవరిచ్చారు? రాజు. నార్వే రాజు ఎవరంటే హరాల్డ్. నార్వే పిఎం ఎవరంటే జోనస్ గరస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను మోడీ గారి ప్రజెంట్ నార్వే రాజధాని ఓస్లోగా నార్వే పర్యటనలో ఉన్నారు. నార్వే దేశం యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారం నార్వే రాజు చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఆ రాజు ఎవరంటే హరాల్డ్. ఆయన చేతుల మీదుగా మోడీ గారి అవార్డును తీసుకోవడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ పేరులోనే ఉంది కాబట్టి ఎగ్జామ్లో అడగడు. ఎందుకంటే ఎలాగ అడగవచ్చు? ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు 5 దేశాల పర్యటనకి వెళ్ళి ఆర్డర్లో పేర్చండి. లేకపోతే నరేంద్ర మోడీ గారికి 5 దేశాల పర్యటనలో ఏ 2 దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రదర్శించి ఆ 2 దేశాలు ఏవి? స్పెయిన్, నార్వే. ఆన్సర్ అలాగ అడుగుతారు తప్ప కానీ, ఎందుకంటే ప్రశ్న ఆన్సర్ ఒకటే. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. చాలా